ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. ఈ కుమారుడు ఏమనుకున్నాడంటే, నిజానికి నేను ఎక్కువగా సంపాదించాలి, నా తండ్రి కంటే ఉన్నతమైన వ్యక్తిగా ఉండాలని ఆశపడి ఆ ఆశలో తను తీసుకున్న నిర్ణయం సరైనది కాకపోవటం వల్ల తాను పెట్టుబడి పెట్టాడు దుర్వ్యాపారం కొరకు. చివరికి జరిగిన నష్టం ఏంటంటే, చివరికి ఆ వ్యాపారం వల్ల ఆస్తి అంతా పాడు చేశాడు. తను తీసుకువెళ్ళినటువంటి ఆ డబ్బంతా వేస్ట్ చేశాడు. తాను ఏదైతే తన తండ్రి దగ్గర నుంచి భాగం సంపాదించుకున్నాడో, ఏదైతే సంపాదించాలని ఆశపోయాడో, చివరికి నష్టపోయాడు. నిజమే, నేడు దేవుని యొక్క వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, ఆ తండ్రి ఎంత కష్టపడితే అంత సమకూర్చాడు, ఆ తండ్రి ఎంత కష్టపడికెళ్తే ఆ ఆస్తిని అంత అసలు సమకూర్చాడు. ఒకవేళ మీరు కుమారులుగా కుమార్తెలుగా వాక్యం వింటే ఒకసారి మీ తల్లిని తండ్రిని అడగండి, నాన్నగారు ఈ ఇల్లు ఎలా కట్టారు, నాన్నగారు ఇంత బంగారాన్ని ఎలా సమకూర్చారు, నాన్నగారు ఈ పొలాలను ఎలా సంపాదించారు అని మీరు తల్లిదండ్రులను అడగండి. వారి కష్టమంతా జ్ఞాపకం చేస్తారు. అయ్యా, ఇదిగో మాకు తొలి దినాల్లో ఇలాంటి వైభోగాలు ఏమీ లేవు, మేమెంతో కష్టపడి ఇదిగో రేయనక పగలనక శ్రమిస్తే నేడు ఈ స్థితిలో ఉన్నామని వాళ్ళు ఎన్నో సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. మన వరకు వచ్చేప్పటికి మన ఆలోచనలు తొందరపాట్లు కనపడుతుంటాయి. ఇక్కడ మనము పరిశోధించవలసిన విషయం ఏంటో తెలుసా? నిజమే, దేవుని పిల్లలుగా ఉన్న మనం కూడా దేవునిని ఆయన సన్నిధికి వచ్చి రక్షించబడి ఆయన వాక్యాన్ని వింటూ మందిరానికి వెళుతూ మానక ఆయన సన్నిధిలో గడుపుతూ ఆధ్యాత్మిక జీవితంలో దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవిస్తూ ఉన్నాం. అనేక దినాలుగా సంవత్సరాలుగా దేవుణ్ణి అంటిపెట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ మందిరానికి వెళుతూ వాక్యాన్ని వింటూ దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఆత్మీయతలో గొప్పవారిగా తయారవుతూ ఉన్నాం. ఆ కుమారుడు తండ్రి దగ్గర ఎదిగి ఏ రీతిగా గొప్పవాడయ్యాడో మనం కూడా మన జీవితంలో ప్రభువును నమ్ముకొని బాప్తిసం పొందుకొని మందిరానికి వెళ్ళి వాక్యం వింటూ దినదినం అభివృద్ధిని బట్టి ఆధ్యాత్మిక స్థితిలోకి వచ్చిన తర్వాత అనేక మంది మనలను ఆ కుటుంబీకులు చాలా ఆత్మీయులు, అతడు చాలా ప్రార్థన పరుడు, లేదా ఆమె చాలా ఆత్మీయురాలు, ఆమె ఎంతో ప్రార్థన చేస్తుంది. నిజమే, ఇలాంటి పేరు సంపాదించుకోవటం చాలా గొప్ప విషయమే. ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగి ఓ మంచి పేరు సంపాదించుకోవటం ఎంతైనా గొప్ప విషయమే. అయితే ఇక్కడ మనం పరిశోధించవలసిన విషయం ఏంటి తెలుసా? ఆధ్యాత్మిక స్థితిలో ఎదిగిన మనము చాలాసార్లు మనం చేసేది ఏంటంటే, ఆ కుమారుడు తీసుకున్న నిర్ణయాల ప్రకారం మనం కూడా చాలాసార్లు దేవుళ్ళలో ఉంటాం, దేవుని మందిరానికి వెళ్తాం, వాక్యాన్ని నేర్చుకుంటాం, చాలాసార్లు లోకం వైపు చూస్తాం. మన ఆధ్యాత్మిక జీవితం పతనమవటానికి కారణం ఏంటి? తప్పిపోయిన ఆత్మీయుడు తన యొక్క ఆధ్యాత్మిక